రెడ్డిగా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు అండ్ అలాగే స్టూడియోలో ఉన్నారు చిక్కు రాహుల్ గారు విశ్లేషకులు అండ్ జూమ్లో మనతో జాయిన్ అయ్యారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ నాయకులు అండ్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా విజయశేఖర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వంపై ఒక పెద్ద మాటల యుద్ధమే చేశారని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరిగేది అని చెప్తూ ఆయన ప్రెస్ మీట్ను స్టార్ట్ చేశారు. ఆయన సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం ఈ రంగాల్లో సంస్కరణల గురించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చర్చ ఏ రకమైనటువంటి చర్చగా మారిందంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, తర్వాత శవాల్ని మాయం చేయడము, హామీల మోసము, ఈ రకమైనటువంటి చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది అని చెప్తున్నారు. అండ్ అట్లాగే హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ రాముడిని వేడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాముడు తప్ప ఇంకెవరు ఆంధ్రాని కాపాడలేరు అన్నటువంటి స్థాయిలో ఆయన చెప్పారు. అంటే వచ్చే ఎలక్షన్లకు కూడా ఆయన మావిగన్ వర్సెస్ అమరావతి ఈ ఇష్యూ పైననే ఎలక్షన్లకి వెళ్తాము, ఇదే మా ఎజెండా అని చాలా క్లియర్ కట్గా మేనిఫెస్టోలో కూడా పెడతాము అని చెప్పారు ఆయన. సో ఏంటి టీడీపీ స్టాండ్ ఏంటి, టీడీపీ ఏం మాట్లాడాలనుకుంటుంది దీనిపైన? మేడం, మీరు ఒక్కసారి 2019 ముందర ఆయన రకరకాల బహిరంగ సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చాలా విషయాల మీద వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇట్లా మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, లేదంటే జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, లేదంటే ఉద్యోగాల కల్పన కావచ్చు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రకరకాల విషయాల మీద ఎన్నోసార్లు ఎన్నో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడే మాట వాస్తవం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాననే మాటను ప్రతి నెల, ప్రతి 6 నెలలకో 3 నెలలకో లేదంటే సంవత్సరంలో ఒక 4-5 సార్లు ఆయన రిపీట్ చేస్తూ ఆ రకంగా ప్రెస్ మీట్లు పెడుతూ అట్లాగే దాని పబ్లిసిటీ ఇస్తూ నేను బటన్ నొక్కుతున్నా, మీరు వెళ్ళి ప్రజలను ఓట్లు అడగండి అని ఒక కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టారా? లేదంటే మీరు అన్నట్టు నిజంగానే ఆయన రకరకాల వ్యవసాయ సంస్కరణలు కావచ్చు, లేదంటే విద్య వైద్య సంస్కరణలు కావచ్చు, ఎక్కడైనా సంస్కరణలు అనే మాట, అసలు డెవలప్మెంట్ అనే మాట, ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్డు కానీ, లేదంటే ఒక తార్ రోడ్డు కానీ, లేదంటే ఎక్కడైనా ఒక డిగ్రీ కాలేజ్ కానీ, లేదంటే ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఎక్కడైనా ఒక పెద్ద హాస్పిటల్, కొత్త హాస్పిటల్ కట్టడం కానీ, లేదంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం కానీ, ఎక్కడైనా మేడం అంటే వాళ్ళు శంకుస్థాపన చేసిన వాటికే ఇవాళ మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనేది కదా వైసీపీ నాయకులు. కంప్లీట్ చేశాను, ఇది నేను కంప్లీట్ చేశాను, ఇది నా మానస పుత్రిక, ఇదిగో దీంట్లో మీరు చదువుకోండి, ఇదిగో ఈ మెడికల్ కాలేజ్ నేను కంప్లీట్ చేశాను మీరు చదువుకోండి, లేదంటే ఇది రోడ్డు నేను వేసాను మీరు మీ వెహికల్స్ వెళ్ళండి, లేదంటే ఏదైనా ఒక జూనియర్ కాలేజ్ కావచ్చు, ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా ఒక శాంక్షన్ జరిగిందా? అసలు ఉన్న వర్కులు క్యాన్ చేశారు మేడం. 198 ఇరిగేషన్ వర్క్స్ ని, అంటే రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భాగంగా 198 ఇరిగేషన్ వర్క్స్ ని ప్రీ క్లోజర్ చేశారు. అంటే ఉన్నట్టుగా క్లోజ్ చేశారు వర్క్స్ ని. తర్వాత ఆ వర్క్స్ టెండర్లు పిలిచారా? ఆ వర్క్లు వేరే వాళ్ళకి ఇచ్చారా? అవి ఎక్కడైనా కంప్లీట్ చేయ? అసలు రాయలసీమలోనే 102 ఇరిగేషన్ వర్క్స్ ను ప్రీ క్లోజ్ చేసి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉన్నట్టుగా వదిలేసిన ఘనత జగన్మోహన్ గారు దక్కుతుంది. మేము వైఎస్ ఫ్యామిలీ, మేము విలువలు విశ్వసనీయత ఎక్కడికి పోయాయి మేడం? ఈ విలువలు విశ్వసనీయతలు అసలు మీరు ఏ వాగ్దానాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఆ రోజు ప్రజలు మాడుకున్నారు మేడం. మీరు చేసిందంతా బటన్ నొక్కడం, కొంత డబ్బులు ప్రజలకు వేయడం, ఆ వేసిన డబ్బును తిరిగి జే బ్రాండ్స్ రూపంలో నకిలీ మద్యాన్ని రాష్ట్రం అంతా పారించి ఆ రకంగా ఆ డబ్బును మీరు మీ సామంత రాజులు 4-5 మంది మీ జోబులో నింపుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా? రెండోది మేడం, అమరావతికి మీరు 2015లో నిండు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. ఈ స్టేట్ నడిబొడ్డున విజయవాడకు దగ్గరలో మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకోండి, మేము రాజధాని కట్టడానికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని నిండు సభలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2013లో నేను వాషింగ్టన్ DC లాంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తాను, ఒక పెద్ద రాజధాని కడతాను, $2 బిలియన్ అప్పు తెస్తాను, అక్కడ నీరు సమృద్ధిగా ఉండేట్టు చూస్తాను, ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాను వాషింగ్టన్ DC లాగా అని చెప్పిన ఈ గొప్ప వ్యక్తి ఈ రోజు 2019 వరకు ఆగి 2019లో ఆయన గెలవంగానే మళ్ళా 3 రాజధానులు, బహుశా 3 రాజధానులు వస్తాయేమో, సౌత్ ఆఫ్రికా మోడల్ మనకు ఉంటుందేమో, అమరావతి ఇట్లా అసెంబ్లీలో ఉంటుంది, లేదంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉందంటే మాటలు మార్చింది ఎవరండి? ఏమయ్యాయి మీ విలువలు విశ్వసనీయతలు? మీ వైఎస్ ఫ్యామిలీకి ఉన్న మీరు అంటున్నారు కదా మేము మాట తప్ప మడవ తిప్పమని,
ఎందుకు అయ్యాయి సార్? నేను ఒకటి అడుగుతున్నా మేడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఒక పార్టీ అధినేతకు మీరు అంటున్నారు కదా 40% మాకు ఓట్లేశారని. ఇంత పెద్ద పార్టీకి ఎందుకు మీకు నిలకడలేదు? ఎందుకు గంట గంటకు మాటలు మారుస్తున్నారు? రాజధాని కట్టడంలో మీకు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? రైట్. ఎవరైనా క్వశ్చన్ చేస్తారా అతన్ని? ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. మీలాంటి మేధావులు ఎవరైనా అక్కడ కూర్చొని ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఇంత మీకు కన్ఫ్యూజన్ ఉంది? ఈ అమరావతి విషయంలో కానీ, లేదంటే క్యాపిటల్ విషయంలో కానీ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు? ఎందుకు మీ దగ్గర నిలకడలేదు? అంటే మీ దగ్గర ఒక సాలిడ్ థాట్స్ ఏమి ఎక్కడ లేవా? లేదంటే ఒక బలమైన నిర్ణయాన్ని మీరు తీసుకోలేరా? అంటే డెవలప్మెంట్ చేయడం మీకు చేత కాదా? ఒక నగరాన్ని నిర్మించడం మీకు చేత కాదా? ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే మీ భావన? అంటే ఆయన సమాధానం చెప్పాలి వీటికి. అంటే ఆయన మనసులో ఏముందో బయటికి తేవాలి. ఈ రోజు కొత్తగా 2024 ఎలక్షన్ లోనే అమరావతి కావాలన్నా రాజధానిగా, లేదు 3 రాజధానులు కావాలనే దాని మీద నిర్ణయం జరిగిపోయింది. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు ఏమని చెప్పారు? నువ్వు చెప్తున్న 3 రాజధానులు మాకు అక్కర్లేదు జగన్, మాకు రాజధానిగా అమరావతి కావాలని 2024లో గోవ గుయ్యమనేలా వాళ్ళు తీర్పిస్తే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కనీసం మీకు ఒక సీట్ రాలా. మళ్ళీ తీర్పులు అవసరం ఏంటండి? ఆల్రెడీ తీర్పిచ్చారు కాబట్టి ఈ రోజు ఎన్డీఏ అలయన్స్ దాన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తోంది. మళ్ళీ ఈ రోజు కొత్తగా అమరావతి మీద అక్కసు కక్కుతూ మేడం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తే ఆయన తర్వాత నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడిపోతారు, నాకు భవిష్యత్తు ఉండదు, మా భయంతోనే ఈ రోజు అమరావతి మీద అక్కసు వెలగొక్కుతున్న మాట తప్పితే అమరావతి విషయంలో మీరు ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చారో మీరు ప్రజలు చెప్పాలి. రైట్ అండి విజయశేఖర్, పార్థసారథి గారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు టైం ఇస్తాను.